అందరికీ హాయ్ అండి. ఇది నా ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అయిందండి. 6:30 అయినా చూడండి బయట అయితే ఎంత వెళ్తురుందో. మార్నింగ్ లేవగానే నేనైతే బయటకు వస్తాను. బాల్కనీలోకి వస్తే మొత్తం చెట్లు అనమాట. ఈ చెట్టు మేము చాలా చిన్న చెట్టు అప్పుడు తెచ్చుకున్నామండి. చాలా మటుకి పెరిగింది. ఇంకా పెరగాలని మా హస్బెండ్ చూడండి ఎట్లా కట్టాడో, పైకి కట్టాడు అనమాట మా ఆయన. ముగ్గు అయితే వేసేసాను, కానీ ఇంకా అక్కడ తడి ఉండడం వల్ల ఇంకా క్లియర్గా కనిపించట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అండి. ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి పొద్దున్నే రాగి జావా చేస్తానన్నమాట. నేను రాగి జావకి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ పొయ్యి మీద పెట్టేసేసి రాగి జావ కాసి ఇంకా పిల్లల్ని వెళ్ళి లేపాలన్నమాట. వాళ్ళైతే ఫుల్ స్లీప్లో ఉన్నారు. నేనైతే ఇప్పుడు ఈ పని చూసుకోవాలి. ఇంకా ఎవరు లెగలేదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఫస్ట్ వ్లాగ్ అనమాట. నేనైతే మార్నింగ్ లేచేసాను. బయట ముగ్గు అది వేసేసి ఇక్కడికి వచ్చేసేసి రాగి జావా చేస్తున్నాను పిల్లలకి. ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళైతే రాగి జావే తాగుతారు. నేనైతే ఇప్పుడు రాగి జావా అయితే చేస్తున్నాను. రాగి జావా చేసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని లేపాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి, అన్నీ చేయాలండి. స్కూల్ ఏమో 8:30, 8:15 కల్లా స్కూల్లో ఉండాలి. వాళ్ళు మాత్రం 7 అవుతున్నా కానీ నిద్ర లేగవరు. నేను లేచి మాత్రం ఇంకా వెంటనే ఫస్ట్ రాగి జావా చేసి పక్కన పెట్టి చల్లార్చి పెట్టేసి పిల్లల్ని లేపి వాళ్ళని లేపి స్నానాలు చేయించి రెడీ అయ్యి చాలా పని అయితే ఉందండి. కానీ మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఆయనే చూసుకుంటాడు. బాబు అయితే పెద్ద అబ్బాయే, పాపని మాత్రం ఇంకొకరు చూసుకోవాల్సిందే. ఆమెను లేపి ఆమెతోటే సరిపోతుంది. వీళ్ళకి హాలిడే కాదు, ఎప్పుడు మాకు హాలిడే వస్తుందా అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి హాలిడే అయితే నాకైతే హాలిడేనే, అలా ఉంటుందన్నమాట. ఇంతకీ మీరు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారండి? నేనైతే రాగి జావా ఇస్తాను. ఎందుకంటే పిల్లలు పొద్దున్నే లెగవడమే మంకుగా లేస్తారు. ఇంకేదన్నా టిఫిన్ అన్నానంటే ఆ టిఫిన్ ఇంకా తినే పనే ఉండదనమాట. అక్కడ వేసేసి ఇంకా మొహం ఇట్లా పెట్టేసుకొని వెళ్తారు. అదే రాగి జావా అయితే మంచిగా తాగేసి వెళ్తారు. వాళ్ళకి 10:30కి స్నాక్స్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మంచిగా స్నాక్స్ తింటారు. మధ్యాహ్నం 12 కల్లా లంచ్ కూడా మంచిగా తింటారు. సో నాకైతే ఇక్కడ రాగి జావ అయితే ప్రిపేర్ అవుతుంది. మార్నింగ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళేదాకా ఈ హడావిడి ఉంటూనే ఉంటుంది. హడావిడిగా పని చేసుకోవడం, అన్నం కూర అన్నీ ఇవన్నీ ఒక పని అయితే, ఇవన్నీ అయిన తర్వాత ఉంటాయి చూడండి షింకు నిండా అంట్లు. ఆ అంటులు అయ్యేసరికే అయిపోతుంది సగం పని అయిపోయినట్టు. రాగి జావ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత కర్రీ కూడా చేయాలి. వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టాలి కదా. ఇవైతే ఆరబెడుతున్నాను అనమాట. బాగా వేడిగా ఉంటాయి కాబట్టి 2 గిన్నెల్లో ఆరబెట్టేసేస్తే మనము కొంచెం పెరుగు కానీ కలుపుకొని కొంచెం నిమ్మకాయ పిండి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఎగ్స్ అయితే నేను ఉడకబెడుతున్నాను అనమాట. ఇంక ఇవి ఉడికేలోపు టమోటాస్ ఆనియన్స్ కట్ చేసుకున్నామంటే ఎగ్ కర్రీ చేసేయచ్చు. ఇక కిచెన్లోనే సరిపోతుందనమాట. నిద్ర లేచిన కాడ నుంచి అట్లీస్ట్ వాటర్ తాగే టైం కూడా ఉండదు. మా బాబు అయితే లేచి ఫ్రెష్ అయిపోయి రాగి జావ తాగుతున్నాడు. పెద్ద అబ్బాయి కాబట్టి వాడు కరెక్ట్గా చెప్పినట్టే వింటాడు. ఇంకా పాప అయితే ఇంకా చెప్పక్కర్లేదు. లేపి సరిపోతుంది. ఇంకా 7:30 అయినా ఆ పిల్ల పడుకొనే ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళి బతిమలాడతాడనమాట, లేమ్మా లే ధృతి అని అనేసి. నాకైతే ఎంత ఓపిక ఉండదు. నాకు కిచెన్లోనే సరిపోతుంది. కిచెన్లోకి అట్లా బెడ్రూమ్లోకి ఇట్లా వీళ్ళకి ఇట్లా పరిగెడుతూనే ఉంటానన్నమాట. ఇంకా లేచారా అని మన గోలే కానీ వాళ్ళు లేస్తారా. అదే హాలిడే రోజు మాత్రం 6కే లేస్తుందండి ఆ అమ్మాయి. డాడీ నాకు నిద్ర రావట్లేదు డాడీ అని 6కే లేచి కూర్చుంటుంది. అదే నార్మల్ స్కూల్కి వెళ్ళే డేస్లో అసలు 8 అయినా సరే మనం బతిమలాడి లేపి వాళ్ళ నాన్న ఆ పిల్లని చంకనేసుకొని అటు తిప్పి ఇటు తిప్పి బ్రష్ చేయించి రాగి జావ తాగించి తీసుకెళ్ళి స్నానం చేయించి ఇన్ని చేస్తాడనమాట. నా వల్ల కాదు. ఆ పిల్ల డ్యూటీ మొత్తం వాళ్ళ డాడీదేనమాట.
నేనైతే ఈ కర్రీ చేసేసి ఇంకా ఈలోపు పిల్లలకి సంబంధించినవి అన్నీ చూసుకోవాలి కదా. చెప్తుంది స్కూల్లో ఇదంతా ఒక పని అయితే, ఆ అమ్మాయిని రెడీ చేసేదైతే నాకు ఒక పని అండి. జడలు వేయాలి, 2 జడలే వేయాలి మమ్మీ నాకు స్కూల్కి అని చెప్తుంది. కానీ ఆ జడలేసేటప్పుడైతే కదులుతూనే ఉంటుంది. ఇంకా అసలు ఇంకా మార్నింగ్ అంతా నిద్ర లేచిన కాడ నుంచి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళ పనులే సరిపోతాయండి. అట్లీస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగే టైం కూడా ఉండదు. అంటే ఇంకా పిల్లల్ని వదిలేసేసి ఆయన వచ్చి అప్పుడు ఆయన రెడీ అయ్యి ఆయన టిఫిన్ చేసి ఆయన ఆఫీస్కి వెళ్తూ లంచ్ బాక్సులు తీసుకెళ్తాడు. నేను ఈ టైంలో లంచ్ బాక్సులు అన్నీ కట్టేస్తే ఆయన లంచ్ వెళ్తూ ఆఫీస్కి వెళ్తూ వాళ్ళకి క్యారేజీలు ఇచ్చేసి ఆయన అటు నుంచి ఆఫీస్కి వెళ్తారనమాట. ఇది అండి నాకైతే రోజు డైలీ మార్నింగ్ రొటీన్ ఇదేనమాట. మీకైతే ఎలా ఉంటుంది? మీరు కూడా ఆల్మోస్ట్ అందరూ ఇలాగే ఉంటారులేండి. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నాకు ఒక సైడ్ యూట్యూబ్ ఛానల్ చూసుకోవాలి, ఒక సైడ్ పిల్లల్ని చూసుకోవాలి, ఒక సైడ్ మళ్ళీ టైలరింగ్ అనేది కంప్లీట్గా మానేసిన. కొన్ని మావి ఉంటాయి కదా, మా పాపవి మావి ఇలా చిన్న చిన్నవి ఏ ఒకటి బోర్ కొట్టకూడదు కదండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. వర్క్ అనేది స్టాప్ అయితే చేయను. డేలో ఖాళీగా ఉంటే అస్సలు పిచ్చెక్కుతుంది అనమాట. టీవీ చూస్తా, ఫోన్ చూస్తా, ఇలా అయితే టైంపాస్ చేయడం అనేది నా వల్ల అయితే కాదు. అందుకనేసి నేను మా బట్టలు, మా పాప బట్టలు అలా ఏ ఒకటి స్టిచ్ చేసుకుంటూనే ఉంటాను. ఖాళీగా అయితే ఏం ఉండను. ఈ కర్రీ అయ్యేలోపు ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి, ఏం చేస్తుందా, లేచిందా లేలేదా అనేసి. ఇంకా నేను ఈ పని చేసుకుంటే వాళ్ళ డాడీ చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను చూసుకుంటా పాపనని. ఫైనల్లీ అయితే లేచింది ఆమె గారు. నేను రాగి జావ అయితే కలిపేస్తున్నాను. కలిపితే ఇంకా వాళ్ళ డాడీ బతిమలాడతాడనమాట, తాగమ్మా 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 అని. ఇంకా చిన్నగా తాగుతుంది అసలు. ఈలోపు అయితే అబ్బాయి ఆమె లేచి రాగి జావ తాగేలోపు పిల్లాడు రెడీ అయిపోయి వాడు మంచిగా స్నానం చేసి డ్రెస్ వేసుకొని షూ వేసుకొని అన్నీ వేసుకొని రెడీ అయ్యి ఇంకా అరుస్తూ ఉంటాడు, మమ్మీ ఈ అమ్మాయి వల్ల నాకు డైలీ లేట్ అవుతుంది, ఈ అమ్మాయి వల్ల నాకు డైలీ లేట్ అవుతుందని. ఆ అమ్మాయికి మాత్రం అసలు పట్టనే పట్టదు, చూస్తూ ఉంటుంది గమ్ముగా. ఎందుకంటే ఆమె నాన్న కుట్టి కదా. వాడు ఇంకా వెయిట్ చేయాలన్నమాట, కూర్చొని ఉండాలి, కానివ్వండి అని. ఆమెకి జడలేసి యూనిఫామ్ వేసి అన్నీ రెడీ చేసి ఇంకా పంపించేదాకా వాడు కూర్చొని ఉంటాడనమాట, వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడవుతుంది అని. ఇంక ఈలోపు ఆమెకి జడలేసి రెడీ చేసేసి మొత్తం స్నాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్కి వాటరు అన్నీ చేసేసేస్తే ఇంకా నిదానంగా రిలాక్స్గా బ్యాగ్ తగిలించుకొని స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈలోపు నేనంటే ఇంకా పని మొత్తం చేసేసుకుంటాను. ఫైనల్లీ అయితే ఆమె రెడీ అయిపోయిందండి. బాయ్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అందరూ. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫిష్కి హాయ్ చెప్దాము. హాయ్ చెప్పండి, హాయ్. ఈ ఫిష్ అయితే మా బాబు కోసం తీసుకొచ్చామన్నమాట. వాడు ఎంత గోల చేస్తుంటే ఈ ఫిష్ తీసుకొచ్చాము. ఇది చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో లోపల. ఇది వచ్చేసి ఫైటర్ ఫిష్ అనమాట. ఇది ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ పని స్టార్ట్. ఇంకా ఎగ్ కర్రీ చేసేసాను. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే క్యారేజ్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి మా హస్బెండ్కి క్యారేజ్ కట్టేసానంటే ఒక పని అయితే అయిపోతుంది నాకు. క్యారేజెస్ కట్టంగానే అయిపోలేదు. చూడండి షింకు నిండా అంటులు ఉన్నాయి. ఇవన్నీ కడిగేసేస్తే కానీ పని అవుతుంది. అప్పుడు మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేస్తామంటే అప్పుడు రిలీఫ్ అవుతామన్నమాట. అప్పటి వరకు తప్పదు ఈ పనులన్నీ. వాళ్ళకైతే క్యారేజెస్ అయితే రెడీ చేసేసాను. ఈలోపు మా హస్బెండ్ రెడీ అయ్యేసి మొత్తం స్నానం అది చేసేసి ఆఫీస్కి రెడీ అయ్యి టిఫిన్ చేస్తుంటాను అనమాట. నేను క్యారేజెస్ అయితే రెడీ చేసేసాను, మొత్తం ప్యాక్ చేసి అక్కడ పెట్టేశానంటే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్తూ తీసుకెళ్ళిపోతాడనమాట. ముగ్గురికి 3 క్యారేజీలు అనేది సర్దేశాను. హాయ్ అండి, పని అంతా అయిపోయింది. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయన హస్బెండ్ వచ్చేసి ఆఫీస్ వెళ్ళిపోయారు. ఇంక ఇది మనకి రిలాక్స్ టైం అనమాట. సో అందుకే ఈ కాఫీ తాగేసేస్తే పనంతా అయిపోతుంది అనుకుంటాం. ఏం కాదు, పనంతా అక్కడే ఉంది. షింకు నిండా అంట్లు, ఆ అంట్లు కడగాలి, ఇంకా చాలా పని అనమాట. అవన్నీ చేసుకొని స్నానం చేసేస్తే మనకి పని అయిపోయినట్టు. సో అప్పుడు దాకా పని అవ్వనట్టే.
సో ఇంత ఈ వ్లాగ్ అండి. నా ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ నుంచి నేను కొంచెం బెటర్గా చేస్తాను. ఓకేనా? బాయ్ అండి.